మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యంలోకి మనం వెళ్దాము. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాము. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిల్వని తొట్లను తొడిపించుకుని ఉన్నారు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు తన ప్రజలను గురించి దేవుడే కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు. మనం కొన్ని ఆఫీసులకు వెళ్ళినప్పుడు అక్కడ కంప్లైంట్ బాక్స్ ఉంటుంది, ఫిర్యాదులు పెట్టుంటుంది. అక్కడ ఒకవేళ అక్కడ పని నచ్చకపోతే, లేకపోతే అక్కడ ఇంకో పద్ధతి నచ్చకపోతే కంప్లైంట్ రాసి ఆ బాక్స్లో వేస్తూ ఉంటారు. తర్వాత తల్లిదండ్రులు ఒక్కొక్కసారి పిల్లల మీద కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మా పిల్లలు మా మాట వినట్లేదండి, మాకు గవర్నమెంట్ ఇవ్వట్లేదు అని చెప్పి ఒక్కొక్కసారి తల్లిదండ్రులు పిల్లల మీద కంప్లైంట్ చేస్తూ ఉంటారు. పిల్లలు ఒక్కొక్కసారి తల్లిదండ్రుల మీద కంప్లైంట్ చేస్తారు. మేము ఏది అడిగినా మా తల్లిదండ్రులు ఇవ్వట్లేదండి, మేము ఫోన్ అడిగితే ఇవ్వట్లేదు, బైక్ అడిగితే ఇవ్వట్లేదు, మమ్మల్ని స్వేచ్ఛగా వదలట్లేదు అని చెప్పి పిల్లలు తల్లిదండ్రుల మీద కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి భర్త మీద భార్య, భార్య మీద భర్త కంప్లైంట్లు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ వచనంలో మనం చూసినట్లయితే స్వయంగా దేవుడే తన ప్రజల మీద కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు. ఏంటంటే, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారంట. ఆ 2 నేరములలో మొదటి నేరము ఏంటి అంటే, నా ప్రజలు జీవజలము ఊటనైన నన్ను విడిచి ఉన్నారు అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు దేవునికి కొంతమంది దూరంగా అయ్యి జీవిస్తూ ఉన్నారు, దేవుణ్ణి విడిచిపెట్టారు. దేవుని విడిచిపెట్టడానికి కారణాలేంటి? ఎందుకు దేవుని విడిచిపెట్టారు అంటే, మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే దేవుణ్ణి విడిచిపెట్టడానికి కారణము అనేక రకమైన పనులను వారు పెట్టుకుని సమయము దేవునికి ఇవ్వలేకపోతూ ఉన్నారు. ఎంతసేపు ఫోన్ చూడడానికి మనకి సమయం ఉంటుంది. ఉదయం లేచిన కాంచి తినేటప్పుడు కూడా ఫోన్ని రోలింగ్ చేస్తూ ఉంటారు, ఫోన్ చూస్తూ ఉంటారు. ఆఖరికి పడుకునేటప్పుడు కూడా ఫోన్ చూస్తూ ఉంటారు. ప్రతిదానికి ఫోన్ నొక్కుతా ఉంటారు. ఫోన్కి ఇవ్వడానికి సమయం ఉంది కానీ ప్రార్థన చేయడానికి సమయము లేదు, వాక్యం చదవడానికి సమయము లేదు, జీవితాన్ని కట్టుకోవడానికి సమయం లేదు. కానీ వ్యర్థమైన వాటిని అనుసరించడానికి, వ్యర్థమైన పనుల కోసము సమయాన్ని ఇచ్చిస్తూ దేవునికి సమయం ఇవ్వక దేవునికి దూరం అయిపోతా దేవుని విడిచి తిరుగుతూ ఉన్నారు. రెండోదిగా దేవుని విడిచిపెట్టడానికి కారణం ఏంటి అంటే, దేవుని మీద ఆధారపడక పోవడం. అంటే వారి మీద వారు ఆధారపడము, నా శక్తి, నా బలము, నా జ్ఞానము, నా ఉద్యోగము అని చెప్పి వారి మీద వారు ఆధారపడి దేవుడు నాకు అక్కర్లేదు, దేవుడు నాకు వద్దు అని చెప్పి దేవుని విడిచిపెట్టి తిరిగేవారు. మరి కొంచెం మంది ధనం మీద కూడా ఆధారపడతా ఉంటారు. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, 28వ అధ్యాయము 26వ వచనం చదువుదాము. తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించుకునేను. చాలండి. ఇప్పుడు ఇక్కడ వాక్యము తెలియజేస్తా ఉంది, తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడవు. చాలా మంది తమ మనస్సును నమ్ముకుని బ్రతికేవారు కూడా ఈ లోకంలో ఉన్నారు. ఎందుకంటే వారి మనస్సును నమ్ముకుంటూ ఉంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది, తన మనస్సును నమ్ముకునే వారు బుద్ధిహీనుడు అగును. హృదయము అన్నిటికంటే మోసమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. కాబట్టి మన హృదయాన్ని మనమే నమ్ముకుంటే మనము నష్టపోతాము. హృదయము మోసకరమైనది కాబట్టి, అది ఘోరమైన వ్యాధి కలిగింది కాబట్టి, భయంకరమైన కార్యాలకి అది మనల్ని నడిపించి భయంకరమైన ఆలోచన తీసుకుని వస్తుంది. అసహ్యకరమైన కార్యాలు మన చేత చేయిస్తా ఉంటుంది. ఎవరైతే హృదయాన్ని, మనసుని నమ్ముకుంటారో వారు బుద్ధిహీనులని, వారు చెడిపోతారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అలాగే మనము ఇంకో మాట కూడా మనకు కనపడుతూ ఉంటుంది. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనం. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. చాలండి, ధనాన్ని నమ్ముకున్న వారంట పాడైపోతారంట. ఇప్పుడు మనస్సుని నమ్ముకుంటే, హృదయాన్ని నమ్ముకుంటే వారు బుద్ధిహీనులు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇప్పుడు ధనాన్ని నమ్ముకుంటే వారేమో పాడైపోతారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కానీ చాలా మంది ధనాన్ని నమ్ముకుని బ్రతికేవారు. చాలా మంది గుండె అంట
డబ్బు డబ్బు అని కొంతమంది గుండె కొట్టుకుంటూ ఉంటుందంట. ఎంతసేపు డబ్బు సంపాదించాలి, ఎలా సంపాదించాలి అనే వారి యొక్క ఆలోచన. ఇప్పుడు డబ్బు కోసము ఆర్థిక బంధాలు ఏర్పడుతూ కూడా ఉంటా ఉన్నాయి. ఇప్పుడు డబ్బు కోసమే మనుషులు ప్రేమిస్తూ ఉన్నారు. ఎవరికైనా డబ్బు ఉందనుకోండి, వారిని ప్రేమిస్తూ ఉంటారు, వారితో మాట్లాడుతూ ఉంటారు, డబ్బున్న వారితో మంచిగా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంటే డబ్బును బట్టి మనిషికి విలువిస్తారు కానీ మరి ఎందుకు కూడా రాదు. ఇప్పుడు డబ్బు లేకపోతే ఎవరు లెక్క చేయరు. అందుకని డబ్బుని సంపాదించే పనిలో చాలా మంది బిజీ అయిపోతూ ఉన్నారు. డబ్బును సంపాదించడానికి వారి మనసుని పెడతా ఉన్నారు, డబ్బును నమ్ముకుంటా ఉన్నారు. ఎందుకంటే డబ్బు ఉంటే నేను ఏదైనా చేయగలను, డబ్బు ఉంటే అందరినీ కూడా నేను సంపాదించగలను, డబ్బు ఉంటే కొండ మీద కోతినైనా కూడా నేను తేగలను అని చెప్పి డబ్బు సంపాదించడంలో పడి దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు, దేవుణ్ణి విడిచిపెడతా ఉన్నారు. మూడోదిగా ఎందుకు దేవుణ్ణి విడిచిపెడతా ఉన్నారు అంటే మనుషుల్ని నమ్ముకుని మనుషుల యొక్క బంధాల కోసము దేవుని విడిచిపెట్టేవారు కూడా ఈ లోకంలో ఉన్నారు. ఇప్పుడు నాకు పెళ్ళి అయితే చక్కని భార్య వస్తే నాకు సరిపోతుంది, చక్కని భర్త వస్తే నాకు సరిపోతుంది, లేకపోతే మంచి స్నేహితుడు నాకు దొరికితే, నన్ను అర్థం చేసుకునేటటువంటి స్నేహితులు ఒకరు నాకు దొరికితే నాకు ఇంకా చాలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉన్న బంధమైన, లేకపోతే భార్యకి భర్తకి మధ్య ఉన్న బంధమైన, స్నేహితుల మధ్య ఉన్న బంధమే అయినా, లేకపోతే అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య ఉన్న బంధమే అయినా, ఏ బంధమైనా కూడా మనిషికి సంతృప్తి అనేది ఏ బంధము కూడా ఇవ్వలేదు. కానీ మనుషులు ఉంటే చాలు అని చెప్పి మనిషిని నమ్ముకుని బ్రతికేవారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. వారిని గురించి బైబిల్ లేఖనము సెలవిస్తూ ఉంది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతాము. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. చాలండి. ఇప్పుడు మొదటిగా మనం చూసినట్లయితే ఇప్పుడు దేవునికి సమయం ఇవ్వలేని వారిని చూసినప్పుడు అక్కడ బుద్ధిహీనులు అని వాక్యము సెలవిస్తోంది. ధనాన్ని నమ్ముకున్న వారేమో పాడైపోతారని దేవుని వాక్యము సెలవిస్తోంది. ఈ రెండు మాటలు కూడా చాలా కఠినంగా ఉన్నాయి. కానీ ఈ మాటను చూస్తే ఇంకా కఠినంగా ఉంది. నరులను నమ్ముకున్న వారంట శాపగ్రస్తులు అవుతారంటే ఈ మాట ఇంకా మనకి చాలా కఠినంగా ఉంది. మనుషులు చాలా మంది మనుషుల్ని నమ్ముకుంటూ ఉంటారు. దేవుని మీద కూడా వారికి నమ్మకం ఉండదు, కానీ దేవుని మీద ఉన్న నమ్మకం మనుషుల మీద పెడతా ఉంటారు. ఎక్కువగా మనుషుల్ని నమ్ముకుని దేవుడు కూడా మాకు వద్దు అన్నట్లుగా వారు జీవిస్తూ ఉంటారు. అందుకే దేవుని వాక్యంలో సెలవిస్తుంది. కీర్తన 20వ అధ్యాయము 7వ వచనాన్ని చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడతాము. చాలండి. కొందరైతే రథములను బట్టి అతిశయపడతారంట, కొందరైతే గుర్రాలను బట్టి అతిశయపడతారంట. ఇప్పుడు పూర్వకాలంలో మనం చూసినట్లయితే ఇప్పుడైతే గుర్రాల మీద రథాల మీద అతిశయం లేదు, కానీ అవంటే ఏంటో కూడా మనకు తెలియదు. కానీ మన అతిశయం దేని మీద ఉంటుంది అంటే కార్ల మీద, బైకుల మీద, అంతస్తుల మీద, డబ్బు మీద, మనకున్న ఉద్యోగం మీద మనకి అతిశయం అనేది ఉంటుంది. కాలం మనుషులైతే వాటి మీద అతిశయపడుతూ ఉంటారు. కానీ పూర్వకాలం అయితే రాజులు దేన్ని బట్టి అతిశయపడుతూ ఉండేవారు అంటే తమకున్నటువంటి రథాలను బట్టి, గుర్రాలను బట్టి వారు అతిశయపడుతూ ఉండేవారంట. ఎందుకంటే రథాలు మాకు ఉన్నాయి కాబట్టి, మాకు గుర్రాలు ఉన్నాయి కాబట్టి మా మీదకి శత్రువులు ఎలా దాడి చేసినా, ఎటువైపు నుంచి మాకు శత్రువులు వచ్చినా కూడా వారిని జయించడానికి మా దగ్గర కావలసినవన్నీ కూడా మాకు ఉన్నాయి, మాకు అన్ని వస్తువులు ఉన్నాయి, దేనికి కొదువు లేదు, మాకు రథాలు ఉన్నాయి కాబట్టి, గుర్రాలు ఉన్నాయి కాబట్టి మా శత్రువుల మీద మేము విజయము సాధించగలము అని చెప్పి అప్పట్లో వారికి అతిశయం అనేది ఉండేది. ఇప్పుడు మనుషుల బట్టి లేకపోతే మనకున్న వాటిని బట్టి మనము అతిశయపడకూడదు, కానీ దేవుని బట్టి యెహోవా నామమును బట్టి మనము అతిశయించే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, నా చెల్లెలు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటమైన నన్ను విడిచి ఉన్నారు. దేవుని చాలా మంది విడిచిపెట్టి ఉన్నారు. మనం కొత్త నిబంధనలు చూసినట్లయితే దేవుడు తన ప్రజలకి దేవుడు ఆహ్వానాలు ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే మొదటి ఆహ్వానము, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని చెప్పి దేవుడు తన ప్రజల్ని ఆయన యుద్ధకి పిలుస్తూ ఉన్నాడు. ఎలాంటి వారిని ఆయన
యుద్ధకు పిలుస్తున్నాడు అంటే ప్రయాసపడిన వారిని, భారం మోసుకుంటున్న వారిని, అలసిన వారిని, పోయిన వారిని ఆయన యుద్ధకి పిలుస్తా ఉన్నాడు. నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి, ఒకవేళ స్త్రీలకి చాలా టెన్షన్గా ఉంటుంది. ఎందుకంటే వారు వచ్చిన కాలం చెల్లిపోయే వరకు కూడా వారికి ఆతిథ్యం చేయాలి, వచ్చిన వారందరికీ కూడా అన్ని వండి పెట్టాలి, చేసి పెట్టాలి, వారికి అంతా సేకరణ చేయాలని చెప్పి చాలా మందికి టెన్షన్ ఉంటుంది. వచ్చిన బంధువులు అతిథులు, చాలా మంది అతిథుల్లాగే వారు సోఫాలో కూర్చుంటారు, అన్ని కూడా వారికి అందించాలి. కానీ కొంతమంది బంధువులు ఉంటారు, వారి కిచెన్లోకి వచ్చి మనతో పాటు సాయం చేస్తూ ఉంటారు, పనులు చేస్తూ ఉంటారు కొంతమంది బంధువులు. అలాంటి చుట్టాలు వచ్చినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అబ్బా వీరు మళ్ళీ వస్తే బాగుండు, నా పని కూడా కొంచెం తేలిక అవుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మన భారాన్ని ఆయన తేలిక చేయాలని చెప్పి అనుకుంటున్నాడు. ఎవరైతే అలసిపోయి ఉన్నారో, ఎవరైతే సమసిపోయి ఉన్నారో అలాంటి వారిని దేవుడు పిలుస్తున్నాడు. ఒక మతాన్ని కాదు, ఒక దేశాన్ని కాదు, లేకపోతే ఒక వర్గాన్ని కాదు, ఒక జాతిని కాదు, కానీ ప్రయాసపడి భారం మోసుకుంటున్నటువంటి భూమి మీద ఉన్న సమస్త మానవాళిని కూడా ఆయన వద్దకు పిలుస్తూ ఉన్నాడు. నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. అలాగే రెండవ ఆహ్వానం కూడా దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో చూద్దాము. ఎవడైనా తప్పికొనిన ఎడల నా యుద్ధకు వచ్చి తప్పి తీర్చుకున్న వలెను. ఎవడైనా కూడా తప్పికొని ఉంటే వారు నా యుద్ధకు వచ్చి దప్పి తీర్చుకునవలను అని రెండవ ఆహ్వానము దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. ఆయన యుద్ధకి వచ్చే వారికంట దేవుడు జీవజలాన్ని ఇస్తాడంట. ఆ జీవజలాన్ని తాగితే మరి ఇంకెప్పటికీ కూడా వాడు దప్పికొనడు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు చాలా మంది ఆయన్ని దగ్గరికి రాలేకపోతా ఉన్నారు, ఆయన్ని వెంబడించలేకపోతా ఉన్నారు. జీవజలము అయినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి యేసయ్య విలువ ఈ ప్రజలకి తెలియట్లేదు. ఆయన జీవజలం యొక్క విలువ ప్రజలకి తెలియక ఇంకా ఆయన్ని విడిచిపెట్టి ఈ లోకంలో అటు ఇటు తిరుగులాడుతున్నారు. జీవాధిపతిని విడిచిపెట్టి, క్షేమాధిపతిని విడిచిపెట్టి, మనకి జీవజలాన్ని ఇచ్చి మన దప్పికి తీర్చేటటువంటి దేవుడిని విడిచిపెట్టి ఇంకా చాలా మంది దేవుడికి దూరంగా తిరుగుతూ ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, నా యుద్ధకు రండి, నేను మీకు జీవజలాన్ని ఇస్తాను, మీ దప్పిక తీర్చుకునండి అని చెప్పి దేవుడు వారిని పిలుస్తా ఉన్నాడు. ఇప్పుడు జీవజలము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే దాహానికి సాదృశ్యంగా ఉంది. ఎవరైనా ఎండలో వెళ్ళారనుకోండి, ఎండలో నడిచినప్పుడు ఇప్పుడు వారికి సొమ్మసిల్లిపోయినప్పుడు వారికి ఏం కావాలి? నీరు కావాలి. ఇప్పుడు అలసిపోయిన వారికి, ప్రాణము సొమ్మసిల్లిన వారికి, వారి ప్రాణము సేద తీర్చబడాలి అంటే ఏం కావాలి అంటే వారికి నీరు కావాలి. అంతేగాని బిర్యానీ పెడతాను లేకపోతే ఆహార పదార్థాలు ఇస్తానంటే వారికి అవేమి కూడా పడవదు. కానీ ముందు వారి ప్రాణము సేద తీరాలి అంటే వారికి నీరు కావాలి. కాబట్టి దేవుని దగ్గరికి వస్తే జీవజలము ఆయన ఇస్తాడు. మన ప్రాణాన్ని సేద తీర్చడానికి నీరు ఉపయోగపడతా ఉంది. అలాగే ఎందుకు నీరు ఉపయోగపడతా ఉంది అంటే మనల్ని తృప్తిపరచడానికి నీరు ఉపయోగపడతా ఉంది. ఎండాకాలం వచ్చినప్పుడు చాలా మంది డ్రింక్ తాగుతూ ఉంటారు. డ్రింక్ తాగినప్పుడు ఎంత తాగినా కూడా దాహము తీరదు, దాహం వేస్తూనే ఉంటుంది. నీళ్లు తాగితే మాత్రమే తృప్తి అనేది మనిషికి కలుగుతుంది. కాబట్టి మనల్ని తృప్తి పరచడానికి నీరు మనకి సాదృశ్యంగా ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలపు ఊటనైనటువంటి నన్ను విడిచి వారు తిరుగుతూ ఉన్నారు అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనం వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే ఎందుకు జీవజలాన్ని విడిచిపెట్టి మనం తిరుగుట ద్వారా మనకి జరిగే నష్టం ఏంటి అంటే దేవుడి పరిశుద్ధ నామములకు మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఇర్మీయా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనాన్ని మళ్ళీ చదువుదాము. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. చలండి, ఇప్పుడు జీవజలముల ఊటను విడిచిపెట్టి చాలా మంది లోకంలో తిరుగుతూ ఉన్నారు, పాపంలో వారు కొట్టిమెట్లాడుతూ ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, నా యుద్ధకు రండి, నేను మీకు జీవజలపు ఊటని ఇస్తాను అని చెప్పి దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఆయన దగ్గరికి మనం వస్తే అంట మనల్ని ఆయన తృప్తిపరిచే దేవుడై ఉన్నాడంట. కానీ చాలా మంది మనుషులు ఎలా ఉన్నారు అంటే ఈ లోకంలో సంపాదించాలి అని చెప్పి వారి తాపత్రయ పడుతూ ఉన్నారు. ఇప్పుడు నీరు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే
అది తాపత్రయానికి కూడా సాదృశ్యంగా మనకి ఉంది. ఈ లోకంలో చాలా మందికి చాలా రకమైన తాపత్రయాలు ఉంటాయి. విజయం సాధించాలి అని చెప్పి మనిషికి తాపత్రయం. ఇప్పుడు విజయం సాధించిన తర్వాత మనిషికి తృప్తి ఉంటుందా అంటే అప్పుడు కూడా తృప్తి ఉండదు. ఇంకా వారికంటే ఎవరైనా గొప్ప విజయాన్ని సాధించారనుకోండి, ఇప్పుడు వారి మీద ఉంటుంది, వారు సాధించారు కదా, నేను సరైన విజయం ఇంకా సాధించలేకపోయాను, వారికంటే ఇంకా నేను సరైన విజయాన్ని పొందలేకపోయానని చెప్పి ఇంకా మనిషి తాపత్రయ పడతానే ఉంటారు. ఎంత మాత్రము కూడా ఎంత సాధించినా వారికి తాపత్రయం అనేది తీరదు. కొంతమంది ఏమో డబ్బు సంపాదించే విషయంలో తాపత్రయపడతా ఉంటారు. ఒకరికి బైక్ ఉందని సైకిల్ మీద వెళ్తున్నారు అనుకోండి ఒక వ్యక్తి, ఇప్పుడు సైకిల్ మీద వెళ్ళే వ్యక్తి బైక్ మీద వెళ్ళే వ్యక్తిని చూసారనుకోండి, చూసినప్పుడు నాకెప్పుడు బైక్ వస్తుంది, నేనెప్పుడు బైక్ మీద వెళ్తానని చెప్పి బైక్ మీద తాపత్రయం కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ దేవుడు బైక్ ఇచ్చిన తర్వాత బైక్ మీద నుంచి మళ్ళీ ఎవరైనా కారు మీద వెళ్తా ఉన్నారనుకోండి, ఆ కారు నాకు ఎప్పుడు వస్తుంది, నేనెప్పుడు కారు మీద వెళ్తానని చెప్పి మనిషికి తాపత్రయం అనేది పెరుగుతూనే ఉంటుంది. ₹1 సంపాదించిన తర్వాత ఇంకొక రూపాయి సంపాదించాలి, దాంతోపాటు ఇంకా కొంచెం కూడబెట్టాలని చెప్పి మనిషికి తాపత్రయం అనేది పెరుగుతూనే ఉంటుంది, కానీ తృప్తి అనేది మనిషికి కలగదు. చదువుకుంటే పిల్లలు అనుకుంటారు, నాకు మంచి ఉద్యోగం రావాలి, మంచి ఉద్యోగం వస్తే నా భవిష్యత్తు బాగుంటుంది, నేను ఆనందంగా ఉంటాను అని చెప్పి అనుకుంటారు. కానీ మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ వారికి తృప్తి రాదు. ఎందుకంటే వారు మళ్ళీ ఉద్యోగంలో పనిచేస్తున్నప్పుడు వారికి శ్రమలు వచ్చినప్పుడు వారు తృప్తి పరచబడరు. మళ్ళీ అనుకుంటారు, ఉద్యోగం అయితే వచ్చింది కానీ నాకు పెళ్ళి అయిపోతే బాను, చక్కని భర్త వస్తే బాను, చక్కని భార్య వస్తే బాను అనుకుంటారు. పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ సంసార సాగరంలో ఈదుడు కార్యక్రమాలు శ్రమలు అన్నీ వచ్చిన తర్వాత అప్పుడు వారికి ఇంకా తృప్తి రాదు. ఆ శ్రమలు బట్టి మళ్ళీ అనుకుంటారు, నాకు పెళ్ళి అయిపోయింది కానీ పిల్లలు ఉంటే బాను అనుకుంటారు. పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ వారి నుంచి వచ్చే కష్టాన్ని బట్టి మళ్ళీ అనుకుంటారు, ఇలాంటి పిల్లలు నాకెందుకు పుట్టారని చెప్పి అనుకుంటారు. ఒకటి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకటి రావాలి, ఇంకోటి కావాలని చెప్పి మనిషికి తాపత్రయం అనేది పెరుగుతూనే ఉంటుంది, కానీ తృప్తి మాత్రం ఎప్పుడు కూడా రాదు. అందుకే తృప్తి పడకుండా ఇంకా తాపత్రయంతో బ్రతుకుతున్న మన జీవితాలకి దేవుడు అంటా ఉన్నాడు, మీరు నా ఎద్దుకు రండి, నేను ఇచ్చే జీవజలపు ఊటను తాగితే మీరు తృప్తిపరచబడతారు అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. కానీ మనము దేవుని విడిచిపెట్టి ఇంకా లోకంలోనే మనము తిరుగుతూ ఉన్నామే. అప్పుడే దేవుని దగ్గరికి వస్తే ఇంకా నేను అప్పుడే దేవునికి సమర్పించేసుకుంటే, ఒకవేళ జీవితంలో నేను ఇంకా దేవునికి సమర్పిస్తే లోకంలో నాకు ఇష్టం వచ్చినట్టు బతకడానికి ఉండదు కదా, నాకు ఇష్టమైన కార్యాలు చేయడానికి ఇంకా ఉండదు కదా. దేవుని దగ్గరికి వెళ్ళిపోతే సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడాలి కాబట్టి ఇంకా నేను పచ్చం చేయాలి కాబట్టి ఆ పచ్చం చేయాల్సి వస్తుంది. ఇంకా కొన్ని రోజులు పోయిన తర్వాత అప్పుడు నేను మందిరానికి వెళ్తానులే, అప్పుడు దేవుడికి అప్పగించుకుంటానులే అని చెప్పి ఇంకా చాలా మంది దేవుడిని విడిచి తిరుగుతా ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి రండి అని ఏమో ఆయన పిలుస్తున్నాడు. నా జనులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారని దేవుడు అంటూ ఉంటే మనం మాత్రం ఇంకా తిరుగుతూ ఉన్నాం. కానీ దేవుడి దగ్గరికి మనం వచ్చినప్పుడు ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం చదువుకున్నాము. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తున్నాను. దేవుడు అంటున్నాడు, భ్రష్టులైన బిడ్డలారా నా యుద్ధకు మీరు తిరిగి రండి. దేవుడు మనల్ని ఇంకా పిలుస్తూ ఉన్నాడు, మనం ఆయన దగ్గరికి రావాలని ఆశపడతా ఉన్నాడు. నా దగ్గరికి రండి అని చెప్పి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మీ అవిశ్వాసాన్ని మీరు తొలగించుకొని నా దగ్గరికి రండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. కానీ ఇంకా మనము దేవుడిని నమ్మని వారుగా, దేవునికి ఇంకా అవిశ్వాసులుగా మనము జీవిస్తూ ఈ లోకంలో మనం ఇంకా తిరుగుతూనే ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు మీరు నా దగ్గరికి రండి, మీరు నా దగ్గరికి వస్తే నేను మిమ్మల్ని పునరుద్ధరిస్తాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇంకా శిథిలమైపోయిన జీవితాలు, ఇంకా శిథిలావస్థలో ఉన్నటువంటి జీవితాన్ని దేవుడి దగ్గరికి వస్తేనంట అలసిపోయి సమసిపోయిన మన జీవితాన్ని దేవుడు పునరుద్ధరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఆయన దగ్గరికి మనము రావడం. మనం ఆయన దగ్గరికి రావడమే మాత్రమే కాదు, కానీ మనము కొన్ని విషయాన్ని, మనలో ఉన్న కొన్ని విషయాన్ని మనం గుర్తించుకోవాలి, గమనించుకోవాలి, గ్రహించాలి. ఏంటంటే మనలో ఉన్న పాపాలని మనము గుర్తించుకునే వారిగా ఉండాలి. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, వెళ్ళిన తర్వాత మనలో ఏ సమస్య ఉందనేది మనము వివరించి డాక్టర్ గారికి చెప్పాలి. చెప్తే ఆయన మందులు ఇస్తారు. ఒకవేళ
చెప్పకుండా ఏమి చెప్పకుండా, ఏం లేదు డాక్టర్ గారు అంతా బాగానే ఉందండి, ఊరికే వచ్చానండి అని చెప్పేసి అన్నాం అనుకోండి. ఇప్పుడు మరి అయితే ఊరికే రావడానికి ఏమీ లేదు కదా, నేను ఇచ్చేది ఏమీ లేదు, చెప్పేది ఏమీ లేదు, అయితే తిరిగి వెళ్ళండి అని చెప్పేసి చెప్తారు. కాబట్టి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మన సమస్య ఏంటి అనేది ఆయనతో చెప్తే ఆయనకి అర్థమవుతుంది, మందులు ఇస్తారు. కానీ కొంచెం మంది చెప్పకుండా ఉంటారు. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చి కొంతమంది కూడా చెప్పకుండా నేను ఇంకా వారి లోకంలోనే బ్రతుకుతూ, చీకట్లోనే బ్రతుకుతూ, అంధకారంలోనే బ్రతుకుతూ వారు అనుకుంటున్నారు నాకేం కాలేదు, నాకు చాలా బాగుందని చెప్పేసి అనుకుని ఇంకా వారు దేవునికి దూరంగానే బ్రతుకుతూ ఉన్నారు. అయితే ఇది ఆత్మీయమైనటువంటి గుడ్డితనము. ఏదో సంబంధమైనటువంటి దేవత మన కన్నులకు గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. కాబట్టి ఇంకా గుడ్డితనంలోనే మనము బ్రతుకుతా ఉన్నాము. మనలో ఉన్న లోపాన్ని, మనలో ఉన్న పాపాన్ని మనం ఇంకా గుర్తించుకోలేకపోతా ఉన్నాము. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది మనల్ని మనం గుర్తించుకోవాలి, మనల్ని మనము గ్రహించుకోవాలి. గ్రహించుకోవడం మాత్రమే కాదు, కానీ యెషయా గ్రంథము 4వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం చదువుదాము. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకున్నాము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండను చలండి. ఇప్పుడు నీకు రక్షింపబడినట్లు నీ హృదయంలో ఉన్నటువంటి చెడు తనములు నువ్వు కడిగి వేసుకోవాలని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మనము మారు మనసు పొందడం అంటే, రక్షణ పొందడం అంటే మన పైన మనము నీటిలో మునిగేసి వచ్చేయడం మాత్రమే కాదు, కానీ మన హృదయాన్ని మనము కడుక్కోవాలి. మన హృదయంలో ఉన్నటువంటి చెడుతనాన్ని మనము కడుక్కునేవారిగా ఉండాలి. కానీ మన హృదయాన్ని మనం కడుక్కోకుండా పైకి మాత్రమే మంచిగా ఉంటూ నేను చాలా మంచిగా ఉన్నాను అని చెప్పేసి అంటే ఏమాత్రం ఉపయోగం లేదు. కానీ మన హృదయము పరిశుద్ధంగా ఉండాలి, మన హృదయము నిర్దోషమైనదిగా ఉండాలి, మన హృదయాన్ని మనము కడుక్కునే వారిగా ఉండాలి. పైన శుభ్రం చేసుకుంటే సరిపోదు, మన బయట రూపము శుభ్రంగా ఉంటే సరిపోదు, కానీ మన అంతరంగము, మన హృదయము కూడా కలగబడినదై ఉండాలి. ఇప్పుడు సమాధుల్ని, సున్నగొట్టిన సమాధుల్ని చూసినప్పుడు సమాధి చూడటానికి బయట చాలా అందంగా ఉంటుంది, కానీ లోపల మాత్రం చూస్తే దాంట్లో ఎలా ఉంటుంది అంటే పురుగులు, అక్కడ కుళ్ళిపోయినటువంటి శరీరము, ఎముకలు అన్నీ కూడా మనకి కనపడుతూ ఉంటాయి. లోపల చూస్తే కుళ్ళిపోయింది ఉంటుంది, పైకి చూస్తే మాత్రం సమాధి చాలా అందంగా అలంకరించబడి ఉంటుంది. ఇప్పుడు ఈస్టర్ వస్తుంది కాబట్టి ఈస్టర్కి చూస్తే సమాధులన్నీ కూడా చక్కగా పాలరాతితోటి అలంకరించబడి ఉంటాయి. సమాధి బయటకి చూడడానికి బాగుంటుంది, కానీ లోపల మాత్రం కుళ్ళి ఉంటుంది. ఇప్పుడు మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి అంటే పైకి చూడడానికి చాలా బాగున్నాము, కానీ లోపల మాత్రము మన కుళ్ళితో నింపబడి ఉన్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు పైన బాప్తిసం పొందితే సరిపోదు, మీరు పైన నీటిలో మునిగి వచ్చేస్తే సరిపోదు, కానీ మీ హృదయాన్ని మీరు కడుక్కోవాలి, మీ హృదయాన్ని మీరు పరిశుద్ధపరచుకోవాలని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా దేవుని వాక్యాన్ని మనము గమనించినట్లయితే ఇప్పుడు మనము తెల్లగా అయిపోవాలని చాలా మందికి ఆశ ఉంటుంది కదండి. ఇప్పుడు 3 నల్ల జాతుల వ్యక్తులంట ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షమయ్యి మొదటి వ్యక్తిని అడిగాడంట, నీకు ఏ వరం కావాలి అని చెప్పి మొదటి వ్యక్తిని అడిగాడంట. అడిగినప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట, ప్రభా నేను తెల్లగా అయిపోవాలి అని చెప్పేసి అడిగాడంట. అడిగితే దానికి ఓకే అని చెప్పి దేవుడు ఆమెనని చెప్పి ఆ వ్యక్తిని తెల్లగా, ఆ వ్యక్తి గుర్తుపట్టలేనంతగా ఆ వ్యక్తిని మార్చాడంట. మార్చిన తర్వాత ఇప్పుడు రెండో వ్యక్తికి కూడా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అయినప్పుడు ఈ రెండో వ్యక్తి కూడా అడుగుతున్నాడంట, ప్రభా మొదటి వ్యక్తిలాగే నేను కూడా తెల్లగా అయిపోవాలని చెప్పి అడుగుతున్నాడంట. అడిగితే సరే అని చెప్పి దేవుడు ఆ వ్యక్తిని కూడా తెల్లగా మార్చాడు. మార్చిన తర్వాత ఇప్పుడు 3వ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత 3వ వ్యక్తి అడుగుతున్నాడంట, ప్రభా ఆ 2 వ్యక్తుల్ని నువ్వు తెల్లగా మార్చావు కదా, వాళ్ళు మళ్ళీ మామూలుగా మార్చేయని చెప్పేసి అడుగుతున్నాడంట. కొంతమంది బాగుపడే వాళ్ళని బాగుపడనివ్వరు. ఈ వ్యక్తి కూడా అలాంటి వ్యక్తే. ఇప్పుడు వారిద్దరిని కూడా మామూలుగా మార్చామని చెప్తే దేవుడు చేసేది ఏమి లేక మళ్ళీ మామూలుగా మార్చేసాడు. చాలా మందికి కోరికలు ఎలా ఉంటాయి అంటే నేను తెల్లగా అయిపోవాలి, నా రంగు మారిపోవాలి, అందంగా కనిపించాలని చెప్పి చాలా మందికి కోరికలు ఉంటాయి. ఇలా జ్యూస్ తాగండి, ఇలా అలా చేయండి, తెల్లగా అయిపోతారని నెట్లో వస్తే అదే ఫాలో అయిపోతూ ఉంటారు. స్త్రీలు నేను తెల్లగా అవ్వాలి, అందంగా కనిపించాలని చెప్పి అన్నీ ఫాలో అవుతూ ఉంటారు. కానీ
పైకి మనము తెల్లగా కనిపిస్తే సరిపోదు, కానీ మన హృదయము మన అంతరంగము తెల్లదిగా దేవునికి కనిపించాలి. అందుకే దేవుడు మన హృదయాన్ని కడుక్కోమని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు హృదయాన్ని కడుక్కుంటే సరిపోదు, కానీ మన అంతరంగంలో మనము నిజంగా మార్పు చెందే వారిగా మనము ఉండాలి. ఎప్పుడైతే మనము రక్షణ పొందుతామో మన హృదయము సరైనదిగా ఉంటుందో అప్పుడే పరలోకంలో మనకి చోటు అనేది కలుగుతుంది. హల్లెలూయా. మనము మార్పు చెందాలి, రక్షణ పొందాలి, హృదయాన్ని కడుక్కోవాలి. అంత మాత్రమే కాదు, కానీ మనము దేవుని చెంతకు వచ్చి పశ్చాత్తాప పడే వ్యక్తులుగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇద్దరు వ్యక్తులు, యేసుప్రభు వారి శిష్యుల్లో ఇద్దరు వ్యక్తులు మనకు కనపడుతూ ఉంటారు. అందులో ఒక వ్యక్తి ఎవరు అంటే పేతురు. ఇప్పుడు పేతురు యేసయ్యతో చెప్పాడు, ప్రభా, ఒకవేళ నేను నీతో పాటు కూడా సిలువ వేయబడవలసి వచ్చినా కూడా నేను నీతో పాటు కూడా వచ్చేస్తాను, నేను సిలువ వేయబడతాను అని చెప్పి పేతురు దేవుడితో చెప్పాడు. కానీ నిజానికి ఆ సమయం వచ్చిన తర్వాత లోక సువార్త 22వ అధ్యాయము 61వ వచనం చదువుదాము. అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచెను గనుక పేతురు, నేడు కోడి కుయ్యక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చును. చాలండి. ఇప్పుడు దేవుడితో చెప్పాడు, ప్రభు, ఒకవేళ నేను నీతో పాటు సిలువ వేయబడవలసి వచ్చినా నేను నీతో పాటు కూడా వచ్చేస్తాను అని మొదట చెప్పాడు. కొంతమంది చెప్పే మాటలకి చేతలకి చాలా తేడా అనేది ఉంటుంది. మాటలేమో తీపిగా ఉంటాయి, చేతలేమో చప్పగా ఉంటాయి. మాటలు చెప్పడం చాలా ఈజీ, ఎన్నన్నా చెప్పొచ్చు, కానీ అవన్నీ చేయాలంటే చాలా కష్టమైన పని. ఇప్పుడు పేతురు చేసిన పని కూడా అదే. చెప్పడం అయితే చాలా బాగా చెప్పాడు, కానీ ఆ మాట చేయలేకపోయి ఉన్నాడు. దేవుడు ఎవరు అని అడిగినప్పుడు సిలువ వేస్తూ ఉన్న సమయంలో దేవుడు ఎవరో ఎరగనని ముమ్మారు 3 సార్లు బొంకిన వ్యక్తిగా ఉన్నాడు. బొంకిన తర్వాత ఇప్పుడు యేసుప్రభు వచ్చి అతన్ని చూసిన తర్వాత ఇప్పుడు అతనికి పశ్చాత్తాపం అనేది కలిగింది. ఎప్పుడైతే దేవుడు తన ప్రేమ కలిగిన చూపుతో పేతురు వైపు చూశాడో వెంటనే అతనికి పశ్చాత్తాపం కలిగి అతను ఏడ్చాడు, పశ్చాత్తాప పడ్డాడు. ఇప్పుడు రెండో వ్యక్తిని కూడా మనం చూసినట్లయితే ఇప్పుడు యోధ మనకి బాగా తెలిసిన వ్యక్తి. ఆ వ్యక్తి కూడా పశ్చాత్తాప పడ్డాడని మనం వాక్యంలో చూస్తూ ఉన్నాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం చదువుదాము. అయినను మత్తయి సువార్త అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యుద్ధకును పెద్దల యుద్ధకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసినని చెప్పిను. వారు దానితో మాకేమి, నీవే చూచుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి గురి పెట్టుకునేది. చాలండి. ఇప్పుడు యోధను మనం చూస్తే ఈ 3వ వచనంలో రాయబడి ఉంది, యోధ కూడా పశ్చాత్తాప పడ్డాడు అని చెప్పి రాయబడి ఉంది. ఇతను కూడా పశ్చాత్తాప పడ్డాడు. పేతురులాగే యోధ కూడా పశ్చాత్తాప పడ్డాడు. కానీ పేతురు చేసిన పని ఏంటంటే దేవుని దగ్గరికి వచ్చాడు, కానీ ఈ వ్యక్తి మాత్రం దేవుని దగ్గరికి రాలేదు. ఇప్పుడు యోధ దేవుడితో పాటుగానే ఉన్నాడు. దేవుని బోధ, చక్కని బోధ వింటా ఉన్నాడు. ఆయన చేసే అద్భుత కార్యాలన్నీ కూడా యోధ చూస్తూ ఉన్నాడు, కానీ అతన్ని గుర్తించలేకపోయాడు. దేవుని దగ్గరికి ఆ వ్యక్తి రాలేకపోయాడు. ఆకర్షణలో పశ్చాత్తాపడ్డాడు, కానీ వెళ్ళి దేవుని చెంతకు వచ్చి ప్రభా నన్ను క్షమించు అని అడుగుంటే సరిపోయి ఉండేది. కానీ అలా చేయకుండా దేవునికి దూరంగా పారిపోయి ఉరి పెట్టుకుని చనిపోయిన వ్యక్తిగా మనకి కనపడతా ఉన్నాడు. పేతురు పశ్చాత్తాపడ్డాడు, కానీ దేవుని దగ్గరికి వచ్చి దేవుని క్షమించమని క్షమాపణ అడిగాడు. కానీ యోధ మాత్రము క్షమించమనకుండా దేవునికి దూరంగా అయిపోయాడు, దేవునికి దూరంగా వెళ్ళాడు. దేవుని విడిచిపెట్టిన వ్యక్తిగా యోధ మనకి కనపడతా ఉన్నాడు. ఈరోజు చాలా మంది దేవుని విడిచిపెట్టి దేవునికి దూరంగా తిరుగుతూ ఉన్నారు. దేవునికి ఇవ్వాల్సిన సమయము దేవునికి ఇవ్వలేకపోతా ఉన్నారు. ఆదివారం మందిరం అనుకోండి, మందిరానికి రాకుండా అనేక రకమైన పనిపాట్లు పెట్టుకునేవారు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆదివారం కూడా డబ్బు సంపాదించాలని చెప్పి వారికి తాపత్రయం. మందిరానికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఈ సమయం కూడా నేను దేవునికి ఇవ్వాలి, దేవుని దగ్గర నేను డబ్బు సంపాదించుకోవాలి, దేవునికి ఎప్పుడైనా ఇవ్వచ్చు అని చెప్పి
దేవుడు విడిచిపెట్టి ఇంకా ఈ లోకంలో తిరుగులాడుతా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాము. రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. మనకి రక్షణ కావాలి అంటే దేవుని దగ్గరికి మనం రావాలి, దేవుని మనము విశ్వసించాలి. మన నోటితో యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకుని మనము దేవుని యందు విశ్వాసం ఉంచితే చాలు, మనకి రక్షణ అనేది వస్తుంది. రక్షణ రావడానికి మనం ఎక్కడికో పరిగెట్టాల్సిన అవసరం లేదు, లేకపోతే పరులు దండాలు పెట్టి టెంకాయలు వంకాయలు దేవుని కొట్టాల్సిన అవసరం లేదు, లేకపోతే పరలోకం వరకు మనం ఏదో డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ మనము ఏ స్థలంలో అయితే ఉన్నామో అదే స్థలంలో దేవుని మనము విశ్వసిస్తే చాలు. దేవుడని ఆయన యేసు ప్రభువని మన నోటితో మనం ఒప్పుకుంటే చాలు, దేవుడు మనకి రక్షణ అనేది ఇస్తాడు. ఇంకా చాలా మంది రక్షణ పొందకుండా దేవుడికి దూరంగా తిరుగుతూ ఉన్నారు. ఇంకా మారు మనసు అనేది వారికి లేకుండా, ఇంకా రక్షణ లేకుండా ఈ లోకంలో తిరుగులాడుతూ ఉన్నారు. కానీ రక్షణ పొందాలని దేవుని వాక్యము సెలవిస్తాం. కానీ ఎంతో ప్రేమ కలిగిన దేవుడు మన పట్ల ఎంతో ప్రేమని ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ ఎత్తు ఎడల్పు ఎంతో పెద్దది. ఆయన ప్రేమ లోతైనది, సముద్రపు అగాధముల కంటే ఆయన ప్రేమ లోతైనది. దేవుని ప్రేమకి ఏ ప్రేమ కూడా సాటి రాదు. ఎంతమంది ప్రేమ కూడా దేవుని ప్రేమకి సాటి రాదు. కొంతమంది ప్రేమలు ఉంటాయి. ఎలా అంటే వారికి నచ్చినట్లుగా మనం చేసినప్పుడు, వారికి నచ్చినట్లుగా మనం ఉండినప్పుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటారు. అదే వారికి నచ్చిన కార్యం ఏదైనా మనం చిన్న తప్పు చేస్తామనుకోండి, ఇంకా నేను ప్రేమించను, నువ్వు నాకు వద్దు అన్నట్లుగా వారు మాట్లాడుతూ ఉంటారు. కానీ మన దగ్గర ఏదో ఆశించే దేవుడు కాదు, మన దగ్గర ఏదో ఆశించి మనల్ని చూసి ప్రేమించే దేవుడు కాదు. కానీ మన పాపాన్ని ఆయన పక్కన పెట్టి, మన దోషాన్ని ఆయన పక్కన పెట్టి మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. నా యుద్ధకు మీరు వస్తే నేను మీకు రక్షణ ఇస్తాను, మీరు రక్షణ పొందండి, మారు మనసు పొందండి, నా దగ్గరికి రండి, నా పరలోక రాజ్యంలోకి రండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నా యుద్ధకు మీరు వచ్చిన ఏళ్ళలో మీ యుద్ధకు నేను వస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం అందరం కూడా దేవుని విడిచిపెట్టి తిరిగేవారుగా కాదు, కానీ దేవుని వెంబడించేవారుగా, ఆయన జీవజలపు ఊట విలువను మనం తెలుసుకుని, మనం గమనించుకుని దేవుని అత్తుకునేవారుగా మనము ఉండాలి. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేస్తున్నాము.